ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయి. గ్రౌండ్లో బలమున్నప్పటికీ సరైన ఆలోచనలు లేకపోవడం వల్ల పార్టీ ముందుకు సాగడం లేదన్న అభిప్రాయం బీజేపీ హైకమాండ్లో ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ గణనీయంగా పుంజుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. అందుకు కారణం సామాజిక నేపథ్యం ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వకపోవడమే అన్న ఆలోచన పార్టీకి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పుంజుకోవాలంటే బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి అవకాశం ఇస్తే ఇక కమలం పార్టీకి తిరుగుండదని భావిస్తోందట. ఇంతకీ ఆ నాయకుడెవరు? అసలు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తోంది? పార్టీ బలోపేతానికి వారి దగ్గరున్న వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో బీజేపీ పార్టీని గాడిన పెడుతున్న నేతలకు ఏపీలో మాత్రం అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పార్టీ ఎంతో కష్టపడాలన్న తలంపుతో ఉన్నారు. అయితే అందుకు సరైన సామాజిక సమీకరణాలు ఎంతో అవసరమని హైకమాండ్ భావిస్తోంది. ముందుగా పార్టీని గాడిలో పెట్టాలంటే సామాజిక సమీకరణాలే ముఖ్యమని పార్టీ నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే బెటర్ అని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఎవరికి ఆ అవకాశం ఇవ్వాలి అన్నదానిపై పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీని బలోపేతం చేసేందుకు ఏపీలో బీజేపీ చీఫ్ గా కడప జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డికి పగ్గాలివ్వాలని పార్టీ యోచిస్తోంది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో మంచి గుర్తింపు ఉంది. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు స్వచ్ఛంద కార్యక్రమాలతో పార్టీకి ఊపు తీసుకొస్తున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని హైకమాండ్ భావిస్తోంది. ప్రజాసేవ ద్వారా సామాన్యులకు చేరువైన సింగారెడ్డి అటు పార్టీలోనూ సమర్థమైన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. పార్టీకి కడప లాంటి జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జిల్లాలో పార్టీని నిలబెట్టారు. బీజేపీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన తనవంతుగా నాయకత్వ బాధ్యతలు వహిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కార్యకర్తలకు తలలో నాలుకలా నిలుస్తూ పార్టీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. సింగారెడ్డి రామచంద్రారెడ్డి కడప జిల్లా పులివెందులకు చెందిన వ్యక్తి. అటు వైసీపీ, ఇటు టీడీపీకి సమదూరం పాటిస్తూ పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తూ వచ్చారు. పార్టీ ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ను తూచా తప్పకుండా పాటించి పార్టీ ఎదుగుదలకు కారణమయ్యాడు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీ నాయకులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పార్టీ చీఫ్ గా ఎన్నుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆలోచిస్తున్నారు. తెలంగాణ బీజేపీ బీసీ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్య బాధ్యతలు అప్పగిస్తే అది పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని బీజేపీ హైకమాండ్ నమ్ముతోంది.